విద్యార్థులు మేధావులు ఏం చేయాలి? విచిత్రం ఏంటంటే విద్యార్థులు మేధావులు చదువుకున్న వాళ్ళు వీళ్ళని వదిలేస్తే మీకు ఫ్యాసిస్ట్ అనేవాడు అక్కడ కనపడ్డు. ఫ్యాసిస్టులు ఎక్కువగా విద్యార్థుల్లోనూ బాగా చదువుకున్న వాళ్ళలోనూ బాగా మేధావులు అనుకున్న వాళ్ళలోనూ ఉన్నారు. ఇది మన దేశానికి ప్రత్యేకత కాదు. ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం ఉన్నా కూడా వచ్చినా కూడా ముందు వరుసలో ఆ ఫ్యాసిజాన్ని బలపరిచినటువంటి వారు మేధావులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, సంగీత కళాకారులు, పెద్ద పెద్దవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది, కానీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తాం. జర్మనీలో ఫ్యాసిజం వచ్చింది. జర్మనీలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధికెక్కిన విశ్వవిద్యాలయాలు మించి ప్రపంచంలో ప్రతిష్ట కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు మరి ఏ దేశంలో లేవు ఆనాటికి. సైన్సెస్లో నోబెల్ ప్రైజ్లు జర్మనీకి ఆ రోజుల్లో దాదాపు 25% వచ్చేవి. అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి, మిగతా దేశాలకి 6%, 7%, 8%, 11%, 10% అట్లా వచ్చాయి. జర్మనీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు అని అంటే, విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు అని అంటే, అందులో సుమారుగా 90% మించి నాజీ పార్టీలో సభ్యులయ్యారు. నాజీ పార్టీ సభ్యత్వాన్ని చూస్తే ఓవర్వెల్మింగ్ మెజారిటీ, సుమారుగా 95% నాజీ పార్టీ సభ్యుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళు, మామూలు చదువులు కాదు. మీకు ఆవేళ జర్మనీలో నాజీ పార్టీ సభ్యత్వం సుమారుగా 80 లక్షలు. కానీ నాజీ పార్టీ నడిచింది, నాజీ పార్టీ చేసినటువంటి అకృత్యాలు, దుష్కృత్యాలు ఇవి కేవలం పార్టీ సభ్యులే కాదు, పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆ సభ్యులు ఎక్కువగా. అందులో ఆశ్చర్యం ఏంటంటే కార్మిక సంఘాలు, నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల సభ్యత్వం 2.5 కోట్లు. సమాజంలో మంచి చేయాలి, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వాటి సభ్యత్వం 1.5 కోట్లు. జర్మనీలో ఆవేళ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదుల్లో 90% మంది నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో సభ్యులు. ఆవేళ జర్మనీ జనాభా సుమారుగా 5 కోట్లు, 5.5 కోట్లంతో ఉంటుంది. అందులో 4.5 కోట్ల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాజీ పార్టీలో సభ్యత్వం కానీ సంబంధాలు కానీ కలిగి ఉన్నారు. అంటే సమాజం మొత్తాన్ని కబళించింది. కబళించడం అంటే భయపెట్టడం అలా ఉంచండి, భయపెట్టడం అవన్నీ పక్కన పెడదాం కాసేపు. వీరందరూ కూడా అందులో సభ్యత్వం, వాటి అనుబంధ సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. జర్మన్ దేశస్థులయ్యి నాజీ పార్టీ చేస్తున్నటువంటిది తప్పు, ఇది సరైనటువంటిది కాదు, ఇది అమానుషం అని ప్రతిఘటిద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, వ్యతిరేకించినటువంటి వాళ్ళు సుమారుగా 10 లక్షల మంది. మనం చాలాసార్లు మామూలుగా ఎలా మాట్లాడుకుంటామంటే యూదులను ఏం చేశారని మాట్లాడుకుంటాం. యూదులు కానటువంటి వారు జర్మనీ దేశస్థులు దగ్గరగా 10 లక్షల మందిని ఖైదు చేశారు. అందులో 40,000 మందిని చంపేశారు. ఇవాళ మన చుట్టూ ఏర్పడుతున్నటువంటి అలుముకుంటున్నటువంటి వాతావరణం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫ్యాసిజం అనేటటువంటిది అంత తేలిగ్గా, తెలివి తక్కువగా, తెలియకుండా, చదువుకోకుండా, విషయం తెలియక ఫ్యాసిజంలోకి వెళ్తారు, మతోన్మాదంలోకి వెళ్తారు, ఈ ఫ్యాసిస్ట్ వెనకాల పరిగెడతారు అనుకోవడం శుద్ధ పొరపాటు. దయచేసి మొట్టమొదట మనం ఎలా ప్రతిఘటించాలి, ఎలా ఎదుర్కోవాలి అని మాట్లాడుకునే ముందు దీని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. చదువుకోని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, సభ్యతా సంస్కారం లేని వాళ్ళు వీళ్ళు కాదు చేరేది. ఇవన్నీ ఉన్నాయనుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయని లోకమంతా
నమ్మినటువంటి వాళ్ళు, ఎవరిని చూసైతే వీళ్ళంతా సభ్యత సంస్కారం ఉంది, బాగా చదువుకున్నారు, లాయర్లు, డాక్టర్లు, సంగీత విద్వాంసులు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు, ప్రభుత్వాల్లో పదవులు నడిపేటువంటి వారు, జడ్జీలుగా ఉన్నటువంటి వారు, శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వారు, వారు నాజీ పార్టీకి, ఫ్యాసిజానికి బలమైనటువంటి అండగా నిలబడినటువంటి వారు. ఆశ్చర్యం ఏంటంటే యుద్ధం అయిపోయిన తర్వాత, జర్మనీ ఓడిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత 46 నుంచి అక్కడ సర్వే జరుగుతూ ఉంటాయి కదండి. జర్మనీలో 37% మంది జర్మన్లు జ్యూస్ని చంపడం అనేది కరెక్టే అన్నారు. 1946 ఆర్యులు కానటువంటి వారిని చంపడం అనేది సబబైనటువంటిదే అని వారి అభిప్రాయం. 37% మంది. అప్పుడప్పుడే అయింది కదా అనుకోవచ్చు. కానీ 1952లో అంటే యుద్ధం అయిపోయినటువంటి 6 సంవత్సరాల తర్వాత ఒక పోల్లో సుమారుగా 40% మంది నాజీజం మంచిదే కానీ అమల్లో కొంచెం అవకతవకలు జరిగాయి అన్నారు. నాజీజం మంచిదే, దాని ఫిలాసఫీ మంచిదే, కానీ సరిగా అమలు చేయలేదు అని 52లో 6 సంవత్సరాల తర్వాత సుమారుగా 40% మంది అభిప్రాయం. ఇంచుమించు అదే సమయంలో ఇంతమంది జ్యూస్ని చంపేశారు కదా దేశంలో. మీకు ఏమనిపిస్తోంది? కేవలం 5% మంది మాత్రమే బాధగా ఉంది, ఏదో తప్పు జరిగింది అన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇది బలహీనమైనటువంటి పోకడ కాదు, చాలా బలమైనటువంటి పోకడ. అది పట్టుకుందంటే వదిలిపెట్టేటువంటి పోకడ కాదు, పట్టుకోవాలంతే. పట్టుకోవడం కూడా తేలిక, ఎందుకంటే విద్వేషం మీద ఆధారపడినటువంటిది. ఇతన్ని ద్వేషించండి అని చెప్పడం తేలిక, ఇతను మనవాడే మంచివాడే అని చెప్పడం కష్టం. అంచేత ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ విషయం చాలా బలమైనది, చాలా ప్రమాదకరమైనది. మీలో కొంతమంది చదివి ఉంటారు, ఆల్బర్ట్ కాము నవల ఒకటి ఉంది, ద ప్లేగ్, ద పెస్ట్. ఇతివృత్తం ఏంటంటే ఒక ఊళ్ళో ప్లేగ్ వస్తుంది, మొన్న మధ్య కోవిడ్ వచ్చింది, అలాంటిది. చచ్చిపోతూ ఉంటారు, లాక్డౌన్ ప్రకటిస్తారు. ఎప్పుడో రాశారు లాక్డౌన్ ప్రకటించారు, లాక్డౌన్ చచ్చిపోతున్నారు. డాక్టర్ గారు అందరికీ వైద్యం చేస్తున్నారు, ఆయన ఇంకో 2-3 ఆయన సహాయంగా చాలా మందిని కాపాడారు. తగ్గుముఖం పట్టింది, మరణాలు తగ్గుతున్నాయి. ఆఖరికి ఒక రోజు మరణాలు ఆగిపోయాయి, ఎవరు చనిపోవట్లేదు. ఆ ఎలకలు అవి కూడా ఎక్కడ కనపట్టలేదు, పోయి అయిపోయి లాక్డౌన్ ఎత్తేసారు. అందరూ వీధుల్లోకి వచ్చి పెద్దగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. డబ్బులు కొట్టేవాళ్ళు డబ్బులు కొడుతున్నారు, డాన్సులు చేసేవాళ్ళు డాన్సులు చేస్తున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, అరిచేవాళ్ళు అరుస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. ఇన్నాళ్లుగా అందరికీ వైద్యం చేసి ప్రాణాలు కాపాడినటువంటి ఆ డాక్టర్ గారు మాత్రం, డాక్టర్ రేయు, మేడ మీద నుంచి అందరినీ చూస్తున్నాడు. ఆయన ఉత్సవాల్లో పాల్గొనట్లేదు, ఉత్సవాలు జరుపుకోవట్లేదు. హీ వాజ్ నాట్ సెలబ్రేటింగ్. ఆయనకు అన్నాళ్ళు సాయం చేసినటువంటి మనిషి, డాక్టర్ గారు ఏమిటి మీరు ఎందుకండి, డోంట్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలబ్రేషన్స్? డాక్టర్ యూ ఆయన ఏమంటారంటే, లేదు, ఈ ప్లేగ్ ఉంది చూడు, అది చచ్చిపోదు, అది ఎక్కడో ఉంటుంది, అది కిటికీలోనో, గూట్లోనో, వాష్ బేసిన్ దగ్గర, స్టవ్ కిందో, బాత్రూంలోనో, గోడ మీదో, ఫోటోలు వెనకాలో, అది అనుకూలమైన పరిస్థితులు రాగానే మళ్ళీ విజృంభిస్తుంది. దానికి ఒక బలమైనటువంటి గుణం ఉంటుంది, అది వేచి చూడగలదు. సంవత్సరం ఆగుతుంది, 2 ఏళ్ళు ఆగుతుంది, 5 ఏళ్ళు ఆగుతుంది, 7 ఏళ్ళు ఆగుతుంది, 10 ఏళ్ళు ఆగుతుంది, 15 ఏళ్ళు ఆగుతుంది, 25 ఏళ్ళు ఆగుతుంది, 50 ఏళ్ళు ఆగుతుంది, 100 ఏళ్ళు కూడా ఆగుతుంది. 100 ఏళ్ళు కూడా ఆగి అనుకూలించగానే పరిస్థితులు ఒక్కసారి మళ్ళీ విజృంభిస్తుంది. అంచేత ఎవ్వరూ కూడా ఉత్సవాలు చేసుకోకూడదు, అలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ యూ చెప్తారు. మీకు ఏం గుర్తొస్తుంది కదా? సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఫ్యాసిజం అంటే ఏమిటి అని మనం కూర్చొని తర్కించుకుని, ఇది ఫ్యాసిజమా కాదా, ఇది నియో ఫ్యాసిజమా, మరొకట, ఇది కేవలం నియంతృత్వమా, ఇంకా ఫ్యాసిజంలోకి రాలేదా, వస్తోందా, వచ్చిందా, మొన్న వచ్చిందా, రేపు వస్తుందా, కాసేపు అన్ని పక్కన పెట్టి
దేశం చాలా ప్రమాదంలో ఉంది అని గుర్తించి, దాని బలాన్ని గుర్తించి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్రతిఘటించాలి అని మనం కాసేపు మాట్లాడుకోవాలి. కాబట్టి నాకు తట్టినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, దయచేసి ఉదాసీనత వదలాలి. ఉదాసీనత ఎలా ఉంటుందంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఏమైనానండి మన దేశంలో రాదండి, ఎక్కడో వస్తూ ఉంటుంది. మన దేశంలో రాదు, మన రాష్ట్రంలో రాదు, మన ఖమ్మంలో అసలు రాదు. కాబట్టి కుదరదు, అన్ని చోట్ల వస్తుంది. దీన్ని తూర్పు కనుమలు ఆపలేవు, పడమటి కనుమలు ఆపలేవు, హిమాలయాలు ఆపలేదు, హిందూ మహాసముద్రం ఆపలేదు, అరేబియా సముద్రం ఆపలేదు, బంగాళాఖాతం ఆపలేదు, ఏది ఆపలేదు. అంచేత దయచేసి ఉదాసీనతతో మాత్రం ఉండకండి. ఎక్కడైనా అవుతుంది కానీ మనకి మాత్రం కాదు, ఇక్కడికి మాత్రం రాదు అనే మాట మాత్రం దయచేసి వదిలేసి. కొంతమంది ఉన్నారండి, నాకు వారిని చూసి వారితో మాట్లాడిన తర్వాత ఏం గుర్తొస్తుందంటే, మీరంతా క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటారు కదా. క్రికెట్ మ్యాచ్ అని అంటే ఆ టైం కూడా ఇంటికి వెళ్ళిపోయి పాప్కార్న్ మరోటో లేకపోతే ఇంట్లో పకోడీలు వేయించడం కూర్చుని చక్కగా చూస్తుంటాం. ఈ టీం ఆడుతుంటుంది, ఆ టీం ఆడుతుంటుంది, ఇది అవుతుంది, అది అవుతుంది. బౌలింగ్ అలా ఉండకూడదండి. ఇది బ్యాటింగ్ కూడా తప్పండి. ఇది అసలు ఫాస్ట్ పిచ్ మీద ముందే స్పిన్నర్ని పట్టుకొస్తే ఎలాగండి? ఫాస్ట్ పిచ్ కదండి, ఫాస్ట్ బౌలర్ని పెట్టాలి. ఇది స్పిన్ పిచ్ అండి, ఫాస్ట్ బౌలర్ని పట్టుకొచ్చారేంటండి? అసలు వాళ్ళ చేత బౌలింగ్ చేయించకూడదండి. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆయన ఉండకూడదండి. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళంటే నీకు ఎందుకు ఇంతే అంటే, నాకు సంబంధం లేకుండా ఆట జరుగుతూ ఉంటే మనం చూసి దాన్ని విశ్లేషణ చేసి ఇలాగని ఈ పార్టీ అంటే ప్రచారం సరిగా లేదండి వాళ్ళకి. ఆ క్యాండిడేట్లందరినీ తప్పు పెట్టారండి వాళ్ళు. అక్కడ అంతమంది యాదవులను పెట్టకూడదండి. ఆయన అసలు అదేం ప్రచారం అండి? అలాంటి ప్రచారం చేసి ఎందుకు నిగుతామండి? ప్లీజ్ స్టాప్ దిస్ స్పెక్టేటర్ సిండ్రోమ్. బికాస్ మీరు ఆ క్రికెట్ మనకు సంబంధం లేదు, ఆడుకుంటారు, ఏదో అయిపోయింది, ఎవరికి ప్రైజ్ వస్తుందో కూడా డబ్బులు వెళ్ళిపోతారు. ఇది మనకి సంబంధించినటువంటిది, మన దేశానికి సంబంధించినటువంటిది, మన జీవితానికి సంబంధించినటువంటిది, మన భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, మన దేశానికి సంబంధించినటువంటిది, మన రాజ్యాంగానికి సంబంధించినటువంటిది, మన హక్కులకి సంబంధించినటువంటిది. ఇది వాడిలాగా వీళ్ళగే రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ, ఈ నాయకుడు, ఆ నాయకుడు. నో, ప్లీజ్ స్టాప్ దిస్ స్పెక్టేటర్ రోల్. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంకో రకమైనటువంటి మనుషులు కూడా నేను చాలా మంది చూస్తుంటారండి. ఎన్నాళ్ళు ఉంటుందంటారు ఇది? ఏమైనానండి, ఇది విరుగుడు కొరకేనండి. ఎన్నాళ్ళు ఉంటుంది? పడుతుంది, రేపు ఎల్లుండి పడిపోతుంది, నెక్స్ట్ ఇంటికి పడిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? ఎన్నాళ్ళు ఉండదు. విరుగుట కొరకే మన హాయి ఇంట్లో కూర్చుంటే అదే పడిపోతుంది. పడదు. విరుగుట కొరకే ఎక్కడైనా వర్తిస్తుందేమో కానీ ఈ విషయానికి మాత్రం వర్తించదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు పడుతుంది కాదు, ఎప్పుడు పడేయాలి, మనందరం కలిసి ఎప్పుడు ఆపాలి అనేది కానీ ప్రశ్న, ఎప్పుడు పడుతుంది అనేది ప్రశ్నే కాదు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ప్రకృతిలోనే ఒకటి ఉంది, అది ఎన్నాళ్ళలో ఉంచదు, దీన్ని ధర్మం మళ్ళీ నిలబడుతుంది అని చెప్పాడండి. ప్రకృతిలో ఉందటండి ఇది. ఇలా ఏదో రావడం, పడిపోవడం. నేను గురుగారు అంతా బాగానే ఉంది, ఎక్కడో చిన్నప్పుడు చదువుకున్నారండి, రమణరావు గారు భగవద్గీత ఏదో శ్లోకం ఉంటుంది చూడండి, యదా యదా హి ధర్మస్య సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వస్తాడు, ఫోటోలు పారిస్తాడు, ఈడెప్పుడు మిగలడు. నేను సార్ ఒక్కటి చెప్పండి నాకు, సంభవామి యుగే యుగే ఎప్పుడు ధర్మానికి క్లేశం కలిగినా వచ్చేస్తాడు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇందులో సంభవామి యుగే యుగే మళ్ళీ ఎందుకు రావాలి? ఒక్కసారి వచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ రాకూడదు కదా. ఇది మళ్ళీ ఎందుకు వస్తుంది? 10 అవతారాలు దిగెత్తాలి. ఒక్క అవతారం ఎత్తి ఈ అధర్మాన్ని, ఈ ఈవిల్ని కొట్టి అనుకుందాం. మళ్ళీ తలెత్తేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. మళ్ళీ వస్తుందట, మళ్ళీ వస్తాట. ఇదేంటండి? సో ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్.
మీరు చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వ్యవసాయంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలుసు నాకన్నా బాగా. మీరు విత్తనం వేస్తారు, ఎరువు వేస్తారు. విత్తనం వేసి ఎరువు వేసి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్ళి పడుకుంటారా? పడుకుని మళ్ళీ వెళ్ళి కోత కోసుకుంటారా? ఏం చేస్తారు? పురుగు పడుతుందా లేదా చూసుకోవాలా, కలుపు వచ్చిందా లేదా చూసుకోవాలా, కలుపు తీయాలా. ఓకే, పురుగు మందు కొట్టాము, కలుపు తీసాము, పడుకుంటాం ఇంటికి వెళ్ళి. మళ్ళీ 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 వచ్చి వచ్చి చూసుకుని మళ్ళీ కలుపు తీసి మళ్ళీ పురుగు మందులు కొట్టి పంట చేతికి వచ్చిన తర్వాత కోసుకుని ఆ పంట పండుతోంది, పంట బాగుందంటే మళ్ళీ పందులో మళ్ళీ మరొకటో మరో పిట్టలో రాకుండా జాగ్రత్తగా చూసుకుని ఒడిసెలు పట్టుకుని కూర్చుని వాటిని కొట్టి ఒబ్బిడి చేసుకుని తీసుకెళ్ళి మళ్ళీ విత్తనం వేసి మళ్ళీ ఇదే చేయాలి కదా. అంచేత మనం వేసుకున్నటువంటి ఈ రిపబ్లిక్, ఈ రాజ్యం, దీనికి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం, కొన్ని లక్షణాలు పెట్టుకున్నాం. వాటికి పురుగు పట్టకుండా, చెద పట్టకుండా, కలుపు రాకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ పంటగా పంట చూసుకోవాలి, అక్కర్లేదా? చూసుకోవాలి కదా. మీరు ఎక్కడ ఎవరినైనా పెట్టుకున్నా కూడా మీరు చూసుకుంటారా? మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నా కూడా మళ్ళీ చూసుకోవాలి కదా. కేవలం రాజకీయ పార్టీని వదిలేస్తారా? వదిలేస్తే కుదురుతుందా? వదిలేస్తే పంట ఇంటికి వస్తుందా? 4 డబ్బులు వస్తాయా? 4 గింజలు వస్తాయా? ఇంటికి రావు. సో కంటిన్యూస్గా విజిలెంట్గా ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని మనం రక్షించుకోవచ్చు. ఇంకో కేటగిరీ ఉందండి. ఇదన్నీ నా అనుభవంతో చెప్తున్నా, కానీ ఏది నేను కల్పించింది మాత్రం కాదు. ఆ మధ్య ఈ లేబర్ లాస్ వచ్చాయి కదండి కొత్తగా. ఆ వచ్చిన తర్వాత నేను ఒక పెద్దవారితో మాట్లాడానండి. చూడండి ఎంత అన్యాయంగా ఉండేది. ఆయన చక్కగా చిన్న మందహాసం చేశారండి. నాకే అర్థం కాలేదు. మీరు ఏమనుకుంటారంటే దీని గురించి అన్నాను. మళ్ళీ ఒక ఉండబెట్టాడు ఆయన. ఏంటి నవ్వుతున్నారు అనుకున్నా. మీ ఉద్దేశం ఏంటండి దీని గురించి? చాలా దారుణంగా ఉన్నాయి అనిపిస్తుంది నాకు అన్నాను. నేను ఏకి పారేశాను కదా అన్నాడు. ఏకి పారేసేటండి దీన్ని, ఈ లేబర్ లాస్ని. అస్సలు సమాధానం లేదండి అవతల నుంచి, అంత ఏకి పారేశాను. అయ్యో ఎక్కడండి అన్నాను. ఏంటి నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వట్లేదు నువ్వు అని అడిగాడు. నేను ఆయన ఫేస్బుక్లో ఫాలో అవ్వలేదు కాబట్టి ఆయన ఎంత ఏకేసాడో నాకు తెలియలేదు. ఆయన ఏమంటాడంటే లేబర్ లాస్ వచ్చాయి, వాటిని ఫేస్బుక్లో ఏకేశాను, అయిపోయింది, ఇంకేం కావాలండి, ఇంకేం చేయాలి నేను, ఫినిష్. ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో మరొక చోటో చేస్తే సరిపోదు. ఈ విషయం మామూలుగా లేదండి. ఆ మధ్య నేను నార్మల్గా నేను వెళ్తున్నప్పుడు కారు ఎక్కాను. అడిగాను అబ్బాయిని, ఏదో నరేష్ సురేష్ పేరు చెప్పాడు. రాయలసీమ నుంచి వచ్చాయని చెప్పాడు. అక్కడ ట్రాక్టర్ నడిపాయని చెప్పాడు. ఈ మధ్య ఎక్కువ పెద్దగా పనులు లేవు కాబట్టి నాకు కొంచెం దూర బంధువులు హైదరాబాద్లో ఉన్నాడంటే ఆయన రమ్మంటే ఇక్కడికి వచ్చాను. డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఊబర్ నడుపుకుంటున్నాను. కొత్తగా వచ్చి అప్పటికి 6 నెలలంతా అయింది. లొకేషన్ పెట్టుకున్నాడు, వెళ్తున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. అది కుడి చేతి తిరుగు, ఎడం చేతి తిరుగు, తిన్నగా వెళ్ళు, ఆ పక్కన తిరిగి ఈ పక్కన తిరిగి దాన్ని చెప్తుంది. ఆయన ఫాలో అవుతున్నాడు అబ్బాయి. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే తొందరగా తీసుకెళ్ళడానికి, దగ్గరలో తీసుకెళ్ళడానికి చిన్న చిన్న సందులో కూడా తిప్పేస్తుంటుంది. అలా ఒక చిన్న సందులోకి వెళ్ళింది కారు. బాగా స్లోగా వెళ్తాం. పైకెత్తి చూశాను, తలకెత్తి చూశాను. చిన్న సందులో వెళ్తోంది. చాలామంది సందులో నడుస్తున్నారు. నేను ఇలాగా తలకాయ పైకెత్తి చూడడం ఈ అబ్బాయి గమనించాడు అద్దంలో వచ్చి. అతను మాట అన్నాడు, చూడండి సార్, ఈ సాయిబులంతా రోడ్డు మీద నడుస్తున్నారు, కారు ముందుకెళ్ళడానికి లేదు అన్నాడు. అటు ఇటు ఇళ్ళే, పేమెంట్ కూడా లేదు. ఒకవేళ పేమెంట్ ఉన్నా కూడా మన దేశంలో పేమెంట్ మీద నడవండి, మనం మిగతా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయడానికి. అంత చిన్న సందులో, పేమెంట్ కూడా లేనటువంటి ఒక చిన్న ఇరుకు సందులో నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవు అయినా, బౌద్ధుడు అయినా, జైను అయినా, యూదుడు అయినా, ఏ మతాన్ని అనుసరించిన వాడు అయినా, చిన్న అయినా పెద్ద అయినా రోడ్డు మీద నడవాలి. ఇంకెక్కడ నడుస్తావు? కానీ అలా నిబంధనలు పాటించకుండా, రూల్స్ ఫాలో అవ్వకుండా రోడ్ల మీద నడిచేస్తున్నవాడు అనగానే ఈ పిల్లాడికి ఏం పడింది మనసులో? వీళ్ళంతా సాయిబులు పడింది. ఎవడు చెప్పాడు? ఎందుకు వచ్చింది? వీడేమి
కాకి ప్యాంటు తెల్ల చొక్క వేసుకుని షాక్కి వెళ్ళే మనిషి కాదు, కర్ర తిప్పేవాడు కాదు. ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ అతను ఉండేటటువంటి ప్రాంతంలో మత సంఘర్షణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపుకోవడం, నరుక్కోవడం జరిగింది అలాంటిది కాదు, మామూలుగా ఉన్నటువంటి. ఎందుకు వచ్చింది? ఫ్యాసిజం అక్కడ ఉంది. ఫ్యాసిజం డాక్టర్ రియో చెప్పిన ఆ క్రిమి, ఆ ఇన్ఫెక్షన్ అక్కడ ఉంది. అంచేత ఫ్యాసిజాన్ని ప్రతిఘటించాలంటే, ఎదుర్కోవాలంటే, దాన్ని తరిమి కొట్టాలంటే పని అక్కడ ఉంది. అక్కడ ఎంత పని ఉందో ఎన్నికల్లో అంతే పని. కానీ ఎన్నికలు మాత్రమే పని అనుకుంటే కాదు. ఎన్నికల్లో ఒక భాగం కొంత ఉద్ధృతి తగ్గించడానికి సరిపోయేటువంటి భాగం. కానీ ఇది కల్చరల్గా, లిటరరీగా, సోషల్ ప్రాక్టీసెస్లో, మన మానవ సంబంధాల్లో, మన ఇరుగు పొరుగుతో మాట్లాడేటువంటి దాంట్లో అక్కడ మనం జాగ్రత్తగా మన మొత్తం రాడారో యాంటెనావో సరిగ్గా చూసుకుని ఏం జరుగుతోంది, ఎలాంటి భావజాలం వస్తోంది, ఎక్కడ వ్యాప్తి జరుగుతోంది, ఎలా వ్యాప్తి జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి అంటుకుంటోంది ఇది అనేది జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం మనం దీన్ని ప్రతిఘటించలేము. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది గంభీరమైన విషయం. ఇది చాలా తేలిక. ఫ్యాసిస్టులు అంటే అర్థం పర్థం మూర్ఖులు, వాళ్ళు వాళ్ళకి తెలియదు, తెలియతక్కువ వాళ్ళు అని మాత్రం దయచేసి అనుకోకండి. రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు, నరికేటువంటి వాళ్ళు, చంపేటువంటి వాళ్ళు, నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు మూర్ఖులు కావచ్చు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి సూత్రాలు, దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, దీని వెనకాల ఉన్నటువంటి భావజాలం, దీని నాయకత్వం అనుసరించేటటువంటి వ్యూహం, ఇవి మాత్రం దయచేసి తక్కువ అంచనా వేయకండి. ఎన్నికల సంగతే చూసుకుందామండి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, నియంతృత్వం ఉంది, ఫ్యాసిజం ఉంది. దానికి దీనికి మధ్యన ఒక సరిహద్దు ఉంది. అది రాజ్యాంగం అనుకుందాం కాసేపు, లేదు రాజ్యాంగ విలువలు అనుకుందాం కాసేపు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని ముందుకు జరపడానికి, ఆక్రమించడానికి, అతిక్రమించడానికి ఒక సైన్యం పనిచేస్తుంది. 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది, ఇంకా ఎక్కువ ఆర్గనైజ్డ్గా 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, అనార్గనైజ్డ్గా ఇంకా ముందు నుంచి చేస్తుంది కదా. మన కళ్ళు ఎదురుగుండా చేస్తుంది కదా. ఒక సైన్యం పనిచేస్తుంది, చాలా క్రమశిక్షణతో పనిచేస్తుంది, చాలా అంకిత భావంతో పనిచేస్తుంది, చాలా నమ్మకంతో పనిచేస్తుంది. మీరు ఒక సమావేశం పెట్టి 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 50 మంది ఉన్నా ఏమీ పర్వాలేదు, ఎంత దూరం నుంచైనా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీ వైపు లాక్కుని మీ భావజాలాన్ని వారికి నచ్చజెప్పేలాగా పనిచేసి మాట్లాడి వెళ్ళేటటువంటి ఒక సైన్యం పనిచేస్తూ ఉంది కదా. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి, ఫ్యాసిజానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని చెరిపేటటువంటి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతూ ఉంది కదా ఇన్నాళ్ళ నుంచి. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ ప్రజాస్వామ్య విలువలని, ఈ స్వేచ్ఛని, ఈ స్వేచ్ఛాయుత విలువల్ని కాపాడడానికి పనిచేసేటటువంటి సైన్యం ఎక్కడా? వేర్ ఈజ్ ద ఆర్మీ టు డిఫెండ్ ది డెమోక్రాటిక్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, వాల్యూస్ ఆఫ్ జస్టిస్, వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం, వాల్యూస్ ఆఫ్ ఫ్రెటర్నిటీ? వేర్ ఈజ్ ద ఆర్మీ? టెల్ మీ. మీరు ఇప్పుడు కనుక చెప్పండి, మేమంతా ఆర్మీ అండి ఇక్కడ, డోంట్ వరీ అంటే నేను హాయిగా గుడ్డల మీద చేసి పడుకుంటాను. 1 మ్యాన్ ఆర్మీయా? మీరు ప్రశ్న వేసుకోండి. మీరు గనక ఉందయ్యా, వరే ఒక నువ్వు అన్నాను అనుకోండి, ఓకే, మేము ఈ విలువల్ని కాపాడడానికి, ఈ ఫ్యాసిజాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి మేము ఒక సైన్యంగా తయారవుతావు అనే వాగ్దానాన్ని మీ దగ్గర నుంచి తీసుకుని అప్పుడు వెళ్తాను. ఇస్తారా? ఇది చెయ్యి దాటిపోయి మీరు ఇంకా అనుకుంటారేమో ప్రమాదం అంచున ఉన్నాం అనుకుంటారు. లేదు, ప్రమాదంలో ఉన్నాము. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. చాలా మంది అనుకుంటారంటే నెమ్మదిగా, అంటే ఇదివరకు ఇందులో పెద్దలకు తెలుసు,
సైనిక ప్రభుత్వాలు వచ్చామండి, నియంతృత్వాలు వచ్చేవి. ఆఫ్రికాలో వచ్చింది, లాటిన్ అమెరికాలో వచ్చింది, పాకిస్తాన్లో వచ్చింది, భారతదేశంలో వచ్చింది, చాలా చోట్ల వచ్చింది. ఇక్కడ కూడా కొన్నాళ్ళు మనకి ఒక రకమైన నియంతృత్వం వచ్చింది. ఎప్పుడు వచ్చేది, ఎలా వచ్చేది? ఎప్పుడు అలా నియంతృత్వం వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చేది. అందరూ పడుకున్నప్పుడు వచ్చేది. తెల్లారుజామున వచ్చి తలుపులు కొట్టి పట్టుకెళ్ళిపోయేవాడు. డాన్, ప్రీ డాన్ అరెస్ట్ అనేవాడు. రావడం, ఓ ప్రకటన, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసాము, పార్లమెంట్ ఉండదు, ప్రధానమంత్రి, అధ్యక్షుడు, మంత్రులు, లోక్సభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అందరినీ కూడా అరెస్ట్ చేసేసాము, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నేతలందరినీ కూడా అరెస్ట్ చేసేసాము. దేశం అల్లకల్లోలంగా ఉంది. అంత మళ్ళీ మనం శాంతి భద్రత అన్ని పునర్నిర్మించిన తర్వాత, పునరుద్ధరించిన తర్వాత అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎన్నికలు పెడతాం, అంతవరకు మేము రాజ్యం చేస్తామని చెప్పేవాడు కదా. సడన్ గా వచ్చేది, అకస్మాత్తుగా వచ్చేది, చెప్పా చేయకుండా వచ్చేది. ఎవరికి అసలు అసలు క్లూ ఉండేది కాదు. ఆ రోజులు పోయి అది 60ల్లోనూ 70ల్లోనూ మేము కొంచెం 80ల్లో కూడా అక్కడక్కడ జరిగింది. ఇప్పుడు అలా ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి ఒక చట్టం, ఒకసారి ఇంకో చట్టం, మరోసారి మరో చట్టం, ఒక్కొక్కటి ఎలా వస్తుందంటే మనకు అలవాటైపోతుంది. కొంతమంది బాగుంటుంది కూడా. ఎంత అలవాటవుతుందంటే మణిపూర్లో రాష్ట్రం తగలబడ్డ మొదలుపెట్టి ఏమైంది, అలవాటైపోయింది కదా. మనం ఆలోచిస్తున్నామా? మణిపూర్లో ఏం జరుగుతుంది ఆలోచిస్తున్నావా? ఆదుర్త పడుతున్నావా? ఆందోళన పడుతున్నావా? లేదు, అలవాటైపోయింది. పెట్రోల్ ఎంత అండి ఇప్పుడు మీ ఊళ్ళో? 107, 109, 108 కదండి. అలవాటైపోయిందా? లేదా కోపంగా ఉందా? నువ్వు కొట్టిస్తున్నావా? పెట్రోల్ కొట్టిస్తున్నావా? కోపం వస్తుందా? లేదు, అలవాటైపోయింది. గ్యాస్ ఎంత? అలవాటైపోయిందా? ఇవి కొన్ని ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. డాలర్ అలవాటైపోయిందా? నిరుద్యోగం అలవాటైపోయిందా? ఉద్యోగం వస్తే భయం వేసేంత అలవాటైపోయింది నిరుద్యోగం. ఇప్పుడు ఫ్యాసిజం ఇలా వస్తుంది. నెమ్మదిగా అలవాటు చేస్తూ వస్తుంది. బాగుందిరా అనిపించేలా వస్తుంది. వచ్చింది క్రిస్మస్ రోజు. ఎన్ని చోట్ల దేశంలో చర్చిల మీద ఎంత దాడులు జరిగాయండి, ఎంతమందిని కొట్టారండి, ఎన్ని చోట్ల విధ్వంసం జరిగిందండి. మనకు ఏమన్నా అనిపించిందా? చెప్పండి. జరుగుతుంది. ఒక పక్కన విధ్వంసం జరుగుతుంది, ఒక పక్కన ప్రధానమంత్రి గారు చర్చికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడు. ఎంత మంచివాడు చూడండి. మీకు ఒక విషయం తెలుసా? మీకు కేంద్ర మంత్రి మండలిలో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడండి, మిస్టర్ కురియన్. మొన్న నేను కేరళ వెళ్ళొచ్చింది, అక్కడ అడిగాను, మీ దగ్గర నుంచి ఒక క్రైస్తవుడు ఉన్నాడు కదా, మాట్లాడి నోరెత్తాడు ఆయన. అడిగాను, నోరెత్తలేదట ఆయన. ఆయనకి ఇంకా బాగా అలవాటైపోయింది. ఫ్యాసిజం నౌ ఈజ్ ఏ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీళ్ళని చంపండి, బాగానే ఉంది, వాళ్ళని నరకండి, బాగానే ఉంది, మనకి నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మాకు ఈ ఇన్ఫ్లేషన్ గురించి వాటి గురించి మాకు పాఠాలు చెప్పేటప్పుడు మా కాలేజీలో మా లెక్చర్ ఒక చిన్న ఉదాహరణతో చెప్పేవారండి. ఇప్పటికీ బాగా గుర్తు, ఎప్పుడో డిగ్రీలో చదువుకున్నాను అది. ఒక్కసారి ధరలు పెరిగిపోతే ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఇవాళ 5 పైసలు, రేపు 5 పైసలు, ఇంకో అలా అయితే ఏమవుతుంది అనేది ఆయన ఒక దృష్టాంతం చెప్పేవాడండి. ఆయన ఏం చెప్పారంటే, ఒక గిన్నెలో నీళ్ళు పోసి 2 కప్పలు వేస్తే ఆ 2 కప్పులు ఈత్తు ఉంటాయి కదా, కొంచెం చల్లగా ఉంటుంది ఈత్తాయి. అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించామనుకోండి. పొయ్యి వెలిగిస్తే నెమ్మదిగా కొంచెం వేడెక్కుతుంది. ఒక కప్పు అంటుంది, ఇది ప్రమాదంగా ఉంది పరకాల గారు, వేడెక్కుతుందంటే నేనంటానే ఊరుకోవయ్యా, చక్కగా ఉంది, ఎంతమందో వందే భారత్ రైళ్లు వస్తున్నాయి, రైళ్లు బాగా వెళ్తున్నాయి, మనం విశ్వగురు అవుతున్నాము, ఎంత బాగుంది చూడు, చక్కగా ఉంది, హాయిగా ఉంది అంటాను. మళ్ళీ కొంచెం వేడెక్కుతుంది, మళ్ళీ అంటారు ఆయన. మీ అన్ని అనుమానాలే మీకు రమణరావు గారు, ఎంత బాగుంది చూడండి, మనం ఆపరేషన్ సింధూర్లో కొట్టామా లేదా, ఎంత బాగుంది, చక్కగా ఉంది. అలా మాడిపోతాయి. రెండు కప్పులు మాడిపోతాయి, ఆయన మాడిపోతాయి, నేను మాడిపోతాయి. అలా కానీ బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ 2 కప్పులు వేసి ఒకసారి దూకేస్తారండి కదా. అంచేత ఫ్యాసిజం ఇవాళ నేర్చుకున్నది ఏంటంటే, నెమ్మదిగా అలవాటు చేసి వస్తే ఏం కాదు, వీళ్ళేం చెయ్యరు, ఇది బాగుందనుకుంటారు అనేది నేర్చుకున్నారండి. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఫ్యాసిజాన్ని ప్రతిఘటించాలంటే ముందు దాని పద్ధతి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తోంది మనకి తెలియకుండా అది నార్మలైజ్ చేసేసి ఇది ఇంతే అడిగామనుకోండి, అప్పుడు అవలేదా, ఇప్పుడు అవలేదా, అప్పుడు అలాగైంది కదా, మరి ఇప్పుడే అంటే అప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు అవ్వాలేంటి, సమస్య లేదే, ప్రతిఘటించాలి. ఇందాక నేను చెప్పినట్టు
దయచేసి ప్రేక్షక పాత్ర వదిలేయండి. ఏదో పెరుగుడ విరుగుడ కొరకే అవుతుందిలే అని వదిలేయండి. ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ విలువల్ని కాపాడడానికి, విలువల మీద దాడి చేస్తుంది ఒక సైన్యం అయితే విలువల్ని కాపాడడానికి, ఆ సైన్యంతో తలపడడానికి ఇంకొక సైన్యం తయారు కావలసిందే, తయారు చేయాల్సిందే. దీంట్లో ఎక్కడ రాజీ అయితే పడకూడదు. అయితే రాజకీయ పార్టీలకి ఇదంతా కూడా వాళ్ళకు వదిలేసి మన ఇంట్లో కూర్చుంటే మాత్రం జరిగే పని కాదు. Please don't outsource the task of defending democracy to political parties. ఇది నా అప్పీల్ మీకు. ఎందుకంటే ఎసెన్షియల్ గా డెమోక్రసీ మీద నమ్మకం లేనటువంటి వారు డెమోక్రసీని కాపాడడానికి ముందుకు రారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏం చేయాలి? పౌర సమాజం చేయాలి, ఇటువంటి వారు చేయాలి, మనలాంటి వాళ్ళని చేయాలి. మనం చెయ్యలేమని మాత్రం అనుకోకండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు దరిదాపులు కూడా రానివ్వకుండా కేవలం రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమాన్ని చేసి 700 మందిని పొట్టన పెట్టుకున్నా కూడా, ఎంత దమనకాండ వారి మీద చేసినా కూడా మొక్కవోకుండా, వెనక్కి తిరగకుండా ఈ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీదకి దింపి వారు పెట్టినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర ఎప్పుడో కాదు, మొన్న. నన్ను చాలా మంది అడుగుతుంటారండి, బంగ్లాదేశ్లో లాగా, నేపాల్లో లాగా, మరో అసలు ఎందుకయ్యా అవన్నీ చూస్తారు? మన రైతులు చూడవయ్యా, ఇక్కడే ఉంది కదా. వాళ్ళు చేసినటువంటి పోరాటం లాంటిది అహింసతోటి, సత్యాగ్రహంలాగా దేశం మొత్తం మీద రాజకీయ పార్టీలను దగ్గర రానివ్వకుండా మనం చేయగలిగితే, దానికి నడుం కట్టుకోగలిగితే, మీలాంటి వారు ముందు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అలాంటిది జరగడం మొదలు పెట్టాలంటే ఎక్కడికి మొదలు పెట్టాలండి? ఖమ్మమేనా? నిజం అంతేనా? ఖమ్మం గురించి చాలా వింటాం కదా బయట. మామూలు కదా ఖమ్మం అంటారు, నిజమేనా కాదా? ఉట్టిటి కబుర్లేనా ఇవన్నీ? ఏంటండి, ఏదైనా ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరగదండి. చెయ్యండి, దయచేసి ఆలోచించండి. రాష్ట్రం గురించి మీరు ఆలోచించండి, జిల్లా గురించి మీరు ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి. ఇక్కడి నుంచి మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇక్కడ రాజేయండి. ఫాసిజాన్ని ప్రతిఘటించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఓన్లీ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ ఎజిటేషన్, ఏ పీస్ఫుల్ ఎజిటేషన్, ప్రొట్రాక్టెడ్ ఎజిటేషన్, ఆపకుండా ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, సామ్యవాద విలువల్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకునే వరకు, పునఃస్థాపించుకునే వరకు మనం నిద్రపోకూడదు అనేటటువంటి ఒక ప్రతిన తీసుకుంటేనే మనం ఫ్యాసిజాన్ని ప్రతిఘటించగలము. అందులో మీరందరూ కూడా పాల్గొనండి, ముందుకు రండి, ఒక సైన్యాన్ని తయారు చేయండి.